అందరికీ వందనాలండి. బాగున్నారా? ఈ దినం కూడా అనుదిన ఆనందం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని ధ్యానం చేసుకుంటూ, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి అని సిలువను గురించి చాలా సంగతులు మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ దినాన యేసు ప్రభువు వారు సిలువలో ఎందుకు మరణించారు? యేసు ప్రభువు వారు సిలువలో ఎందుకు మరణించారు? లోకంలో పుట్టిన వాళ్ళందరూ కూడా జీవించడానికి పుడతారు, కానీ నా ప్రభువు మరణించడానికి పుట్టాడు. ఆయన విశిష్టమైనటువంటి మరణం ఆయన ఆలోచనలను సఫలీకృతం చేసింది. ఆయన చేసిన అద్భుతాలు సూచక్రియల కంటే ఆయన మరణం మానవులందరికీ నిత్యత్వపు ఆశీర్వాదాలు అనుగ్రహించింది. అద్భుతాలన్నిటికన్నా ఆయన మరణం మానవునికి నిత్యత్వం వెళ్ళడానికి భూమి మీద వారిని ఆశీర్వదించింది. కనుకనే పౌలు గారు కొరింథీ పత్రికలోనే 11వ అధ్యాయం 26వ వచనమున అన్నారు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అమ్మ కానీ నాన్న కానీ బిడ్డలు కానీ చనిపోయినప్పుడు ప్రతి సంవత్సరం వారిని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఈయన దేవుడయ్యుండి నిన్ను నిర్మించిన వాడు, నీకు జీవాన్ని ఇచ్చినవాడు, భూమి మీద నిన్ను జీవింపజేస్తున్నవాడు పాపంలో పడినప్పుడు మానవుని రక్షించడానికి ఆయన మానవ రూపం దాల్చి ఆయన భూమి మీదకి వచ్చి మనందరి కొరకు ఆయన మరణిస్తే ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మనకు చాలా కష్టం. సంవత్సరానికి ఒకసారి 40 దినాలు ఆచరిస్తున్నాం. అప్పుడే జ్ఞాపకం చేసుకునేది. ప్రతిరోజు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఈరోజు మన ప్రభు యొక్క మరణము ద్వారా మనకు వచ్చినటువంటి ఆశీర్వాదాలు కొన్ని దేవుని సహాయంతో ధ్యానం చేసుకుందాం. మొదటి మాట, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. దేవునికి దూరమైన మనిషి సాతాను చాలా వ్యర్థమైన ఆచారాలు పద్ధతులు తెచ్చిపెట్టాడు. దేవునికి దూరమైన మనుషునికి సాతానుడు చాలా వ్యర్థమైనటువంటి ఆచారాలు తెచ్చిపెట్టాడు. దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించేటట్లు చేస్తున్నాడు. ఈ వ్యర్థమైన ఆచారాల నుండి, ఈ వ్యర్థమైన ప్రవర్తన నుండి విడిపించడానికి దేవుడు యేసు ప్రభు అనే నామధేయాన్ని ధరించి భూమి మీదకి వచ్చి ఆయన సిలువలో మరణించడం ద్వారా మనల్ని వ్యర్థ ప్రవర్తన నుంచి విడిపించారు. మొదటి మాట, ఆయన మనల్ని వ్యర్థమైన ప్రవర్తన నుంచి విడిపించాడు. ఆయన మరణించకపోతే ఇంకా వ్యర్థత్వంలోనే ఉండేవారు,
ఆ వ్యర్థమైన వాటిని ఆరాధిస్తూ ఉండేవారు. కనుక రెండవ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఆయన మరణించాడు అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7 నుండి 9 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. ఆయన మనందరి కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. 9వ వచనం ఉన్న మాట ఏంటంటే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన మరణించాడు. పాపిని, వ్యర్థ ప్రవర్తనలో జీవిస్తున్న మనిషిని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన మరణించాడు. హెబ్రీ పత్రికలో కూడా ఒక చక్కని మాట రాస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఏమి రాశారంటే, పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడడు. ఒకరోజు మోషే అంతటి వాడిని ఆయన అన్నాడు. మోషే ఇట్లా అంటాడు, దేవా నేను నిన్ను చూడాలని ఉంది అన్నాడు. ఆయన అన్నాడు, మోషే నీకు బ్రతకాలని లేదా? నన్ను చూసి ఎవడు బ్రతకగలడు మోషే అన్నాడు. సరేనే, ఈ బండ సందులో నుంచి నేను దాటి పెడతా ఉంటాను, నా అరచేతిని అడ్డు పెడతాను, నా వెనుక పార్శ్వాన్ని మాత్రం నువ్వు చూస్తావు అన్నాడు. ఆయన ఏం చూశాడో, ఆయన తర్వాత వచ్చిన ప్రభువును మాత్రం మనం చూడగలిగాం. కనుక గమనించండి, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడం అసాధ్యం అన్నాడు ఈయన. ఇక మూడవ మాట ఏమిటి అని అంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకము చేసి దేవునితో సమాధాన పరచవలనని అలాగు చేసిన గనుక ఆయన మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఆయన మనల్ని సమాధానపరచడానికి, దేవుణ్ణి మనల్ని సమాధానపరచడానికి, మానవునికి మధ్య ఉన్న ద్వేషాన్ని తీసివేసి సమాధానం ఇవ్వడానికి ప్రభు మన కొరకు మరణించాడు. ఒకసారి అమెరికన్ సైనిక క్యాంపులో ఓ గొప్ప దైవజనుడు నుంచి ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం విన్న తర్వాత ఇండియన్ సైనిక అధికారి ఒక ప్రశ్న వేశాడట. మీరందరూ కూడా ఒకే దేవుణ్ణి ఆరాధిస్తారు, మీకు ఎందుకు ఐక్యత లేదు అన్నాడట. ఆ దైవజనుడు ఏమీ చెప్పలేకపోయాడు. ఒకే దేవుణ్ణి ఆరాధించే మనకి ఐక్యత లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. నీకు ఇవన్నీ ఇవ్వడానికి దేవుడు మానవుడై మన కొరకు శిలువలో మరణించాడు. మూడవది, సమాధానం ఇవ్వడానికి. ఒకటి, వ్యర్థ ప్రవర్తన నుంచి విడిపించడానికి. 2, పరిశుద్ధులుగా చేయడానికి. 3, సమాధాన పరచడానికి. ఈయన అంటాడు, హెబ్రీ పత్రికలోనే 12వ అధ్యాయం 14వ వచనంలో అన్నారు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకు చేత కాదు కానీ అలాగా చేయడానికన్నా మీరు ప్రయత్నం చేయండి. సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి ఒక అక్క ఇలా అందట, అన్నా ఆ ఫలానా సోదరి నన్ను చూసి తూ అని ఊసిందన్నా. ఎక్కడ ఊసిందమ్మా? క్రిందే ఊసిందిలే అందట. అమ్మా, మన ప్రభువునైతే ఎక్కడ ఊశారు?
ముఖం మీద చూశారు కదా, నీకెందుకమ్మా అంత బాధ, నీ ముఖం మీద ఏమి వీలేదు కదా ఆమె. ఇలా అంటుండగా ఆమె కన్నీరు పెట్టుకుందట. నిజమే, కొంతకాలానికి ఈ ఉమ్మి వేసిన సోదరికి ఈ థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. హాస్పిటల్లో ఉంది. అందరూ వెళ్ళి ఆమెను దర్శిస్తున్నారు. ఆ సమయంలో ఈమె కూడా తెలిసి నేను కూడా వెళ్ళాలి ఆమె దగ్గరికి అనుకొని ఆ హాస్పిటల్లోకి వెళ్తా ఉండగా బెడ్ మీద ఉన్నటువంటి ఆ ఉమ్మి వేసిన వ్యక్తి, థ్రోట్ క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తి గవాలను లేచి పరిగెత్తుకుంటూ ఎదురొచ్చి ఆ అక్కను కౌగిలించుకుందట. అక్క, నన్ను క్షమించండి అక్క, మీ మీద కక్ష పెట్టుకున్నాను, మీ మీద ఉమ్మి వేశాను. ఈమె కూడా కౌగిలించుకొని ఇద్దరు ఏడ్చుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు. కొంతకాలానికి ఆ థ్రోట్ క్యాన్సర్ వచ్చిన ఆమెని దేవుడు బాగు చేశాడు. క్షేమంగా ఇంటికి వచ్చింది. మీరు గమనించండి, అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. నీ సొంత తెలివితేటలు ఆలోచించబాక. నీ కుటుంబంలో నీకు సమాధానం కావాలి, నీ అత్తమామలతో సమాధానం కావాలి. నీ సొంత నిర్ణయాలు తీసుకొని వారితో విరోధం పెట్టుకొని ఎలా జీవిద్దాం అనుకుంటున్నావు? గమనించండి. ఇంకొక మాట అంటాడు, రోమా పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం అంటాడు, శక్యమైతే, చేతనైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. సమస్త మనుషులతో, ఊరిలో వాళ్ళతో, పేటలో వాళ్ళతో మనకు ఏ తొందర లేకుండా సమాధానంగా ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి. మూడవది, సమాధానంగా ఉండడానికి నా ప్రభు మరణించాడు. నాలుగో మాట చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియలు చేయాలి. అపోస్తలుల కార్యంలో ఒక సోదరి కనపడుతుంది, ఆ పేరు దోర్క. ఆమె చాలా ధర్మ కార్యాలు, సత్క్రియలు చేసింది. ఒకరోజు చనిపోయిందండి. ఆమె శవాన్ని కడిగి ఆ పెట్టెలో పెట్టి భూస్థాపన కొరకు పేతురు గారిని పిలిపించారు. పేతురు గారు వచ్చి ఆమె పేరును పెట్టి పిలవగానే ఆమె లేచి కూర్చుంది. ఆమెను గురించి వాళ్ళందరూ చెప్తారు, అన్నా ఈమె ఇదిగో ఈ బట్టలు ఆమె ఇచ్చిందన్నా, ఒకరోజు నాకు ఆహారం లేకపోతే ఆహారం ఆమె పెట్టిందన్నా అని వాళ్ళందరూ చెప్తా ఉండగా ఆశ్చర్యపోతాడు ఆయన. ఆమె కొరకు ప్రార్థన చేస్తే చనిపోయిన దోర్క బ్రతికింది. కనుక మనం సత్క్రియలు చేయాలి. రక్షణ పొందక ముందు మనం కీడు చేసాం, అందరికి కీడు చేసే వాళ్ళమే. కానీ రక్షణ పొందావుగా, కీడు ఎందుకు చేస్తావు? నువ్వు మేలే చేయాలి, మేలే చేయాలి. అయితే రక్షణ పొందిన తర్వాత మనం మేలుకరంగా, అనేకులకు మేలు చేసేవారంగా మనం ఉండాలి. అలాగని నువ్వు సత్క్రియలు చేస్తే రక్షణ పొందకుండా సత్క్రియలు నేను రక్షించవు. కొర్నేలి సత్క్రియలు చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. కానీ ఒకరోజు దైవజనుడు ఆ ఇంటికి రావాల్సి వచ్చింది. ఆయన రాగానే అన్నాడు, నీవు చెప్పే మాటలు వినడానికి మేమందరం ఇక్కడ కూడి ఉన్నామన్నాడు. ఆయన నోరు తెరిచి మాటలన్నీ చెప్పి ఆయన అంటాడు, ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదని నేను ఎరిగాను, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పాడు. కనుక మరి మన సత్క్రియలు మనం రక్షించలేమని తెలుసుకోవాలి. దేవుని వాక్యం, దేవుడు ఆయన మన కొరకు చేసిన బలియాగం, ఆయన మరణం
మనల్ని నిత్యత్వానికి వారసులుగా చేస్తుంది. ఇది 4వ మాట. ఆయన ఎందుకు చనిపోయారంటే మనం సత్క్రియలు చేసేవారుగా, ఆయన ఎలాంటి సత్క్రియలు చేశారో అలాంటి సత్క్రియలు చేసేవారుగా మనము ఉండాలని ఆయన ఆశపడినాడు. ఇక 5వ మాట కూడా చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ వచనం. తాను మృతులను సజీవులను అజీవులను ప్రభువుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఎందుకు ప్రభు చనిపోయాడు అంటే మన జీవితాల్లో ఆయన ప్రభువుగా ఉండడానికి. పేతురు రాస్తూ అంటాడు, మీ హృదయముల యందు ప్రభువును క్రీస్తుగా ప్రతిష్ఠించుకోండి. ఆయన మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. లూకా రాస్తూ 6వ అధ్యాయం 46వ వచనం. లూకా 6:46. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుటేలా? అలా పిలవడానికి ప్రభువుకి ఇష్టం లేదు. ఆయన చెప్పినట్టు జీవించకుండా ప్రభువా ప్రభువా అని పిలిస్తే ప్రయోజనం ఏంటి? అన్ని విషయాలలో మనం ప్రభువుకు లోబడాలి, ఆయన వాక్యానికి లోబడాలి, దేవునికి లోబడాలి. నువ్వు లోబడితే గొప్ప కార్యాలను నీవు చూస్తావు. నీవు ఆయన మాట ప్రకారం జీవించినప్పుడే ప్రభు నీ జీవితంలో ప్రభువుగా ఉండగలడు, లేకపోతే ఆయన ప్రభువుగా ఉండలేడు. మన కుటుంబాలలో కొన్ని పొరపాట్లు ఉంటాయి. వివాహ సమయాలు, ఇల్లు కట్టేటప్పుడు, ఏదైనా శుభకార్యం అని మనం జరిగించుకుంటున్నప్పుడు ప్రభు ఉంటున్నారా అని అంటే ప్రభు లేకుండానే మన కార్యాలు చేస్తాం. మన ఆలోచన మనం నెరవేరుస్తూ ఉంటాం, మన పద్ధతులే మనం చేస్తూ ఉంటాం. మీరు గమనించండి, ఇల్లు కట్టినప్పుడు, పెళ్లి చేస్తున్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయి? నేను ఒక అన్నని ఎరుగుదును, దైవజనులు ప్రభుదాసన్న గారని చల్లపల్లిలో ఉంటారు. ఒక వివాహానికి వెళ్ళాం. వాళ్ళు ఆ పందిరికి మామిడి ఆకులు కట్టారు. ఆయన అన్నాడు, వాటిని తీసేస్తే నేను వస్తానన్నాడు. వాళ్ళు వెంటనే వాటిని తీసేశారు. ఎందుకంటే మామిడి ఆకులు ఎక్కువ, ప్రభు ఎక్కువ. గుమ్మడికాయ ఎక్కువ, ప్రభు ఎక్కువ. దిష్టి బొమ్మ ఎక్కువ, ప్రభు ఎక్కువ. ప్రభువుకు స్థానం ఇవ్వకుండా సాతాను చెప్పిన పనులన్నీ చేస్తున్నాం. అది నీకేమి మేలుకరంగా ఉండదు. కనుక అన్ని విషయాలలో ప్రభువుకి విధేయత చూపుతాం. ప్రభు ఎలా చెబితే అలా చేయడానికి మనం జాగ్రత్త కలిగి ఉందాం. అందుకే యేసు ప్రభు వారు సిలువనెక్కింది, అందుకే మన కొరకు ప్రాణం పెట్టింది, అందుకే ఆఖరి రక్త బొట్టు వరకు చిందించింది. ఒకసారి ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రకటించడానికి మనం జీవితం. చూడండి, మొదటి నుండి నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఎందుకు ఆయన మరణించాడు అంటే వ్యర్థ ప్రవర్తన నుండి విడిపించడానికి. 2, ఆయన మనల్ని పరిశుద్ధుడుగా చేయడానికి. 3, సమాధానం లేని మనల్ని సమాధానపరచడానికి. 4, సత్క్రియలు చేసేవారుగా మనం ఉండడానికి. ఆఖరిది, మన జీవితంలో ఆయననే ప్రభువుగా కలిగి ఉండడానికి ఆయన మరణించాడు. ఈ 5 అంతల అనుభవం దగ్గర ఎక్కడ నీ జీవితంలో పొరపడ్డావో జ్ఞాపకం చేసుకుని తిరిగి ప్రభువుని హృదయంలోకి, నీ ఇంటిలోకి ఆహ్వానించి, ప్రభువా, నేనే నిన్ను సిలువ వేసింది, నేనే నిన్ను అవమానపరిచింది, నేనే నీకు విరోధంగా చేసింది, నన్ను క్షమించు నాయనా, నా హృదయంలోకి రండి, నా ఇంటిలోకి రండి అంటే ఈ సమయంలో ఆయన నీ జీవితంలోకి వస్తాడు, నీ జీవితంలో మేలు చేస్తాడు. రేపు మాపు ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎగిరి ఆయన కలుసుకునే భాగ్యాన్ని మనకిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ
అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ అనుదిన ఆనందం అనే కార్యక్రమాన్ని మేము ప్రతి దినం ప్రచురం చేస్తా ఉన్నాం. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఆ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. దేవుని సంఘంలో ఉన్న విశ్వాసులు, దేవుని సంఘంలో 5 సంఘాలు ఉన్నాయి. ఈ 5 సంఘాల బిడ్డలు ఉదయకాలం 4 నుండి 6 గంటల వరకు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఏ ప్రార్థన అంశమైనా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. లేకపోతే ఫోన్ నెంబర్కి ఒకసారి ఫోన్ చేయండి, మీకు మేము పర్సనల్గా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.